శ్రీమాత్రే నమః! శ్రీ గురుభ్యో నమః! ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతి సూత్రాల్లో చెప్పబడిందండి. అదేంటంటే అన్ని అనర్థాలకు స్త్రీ మూల కారణం. అవునండి. అన్ని అనర్థాలకు స్త్రీ మూల కారణం అని ఇక్కడ ఇవ్వబడింది. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, అన్ని అనర్థాలకి స్త్రీ మూల కారణం అని తీసుకునే కన్నా, ఆమె చేత ఆమెని ఇబ్బంది పెట్టడం వల్లనో, బాధ పెట్టడం వల్లనో, ఆమె కార్చే కన్నీటి చుక్కలకి మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అనేది మనం తెలుసుకుంటే బావుంటుందండి. ఏ రకంగా అంటే, ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే సీతాదేవిని అపహరించడం వల్ల రావణాసుడి పూర్తి బంగారు లంక అది సమూలంగా నాశనం చేసేస్తాడు హనుమంతుడు. మిగిలిన దాన్ని రాముడు సర్వనాశనం చేసేస్తాడు. తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. అది ఒక ఎత్తైతే, ద్రౌపదీ దేవిని రాజ్యం మొత్తంలో అంటే ఆహ్, రాజ భవనంలో ఆమెని ఇబ్బంది పెట్టడం కారణంగా ఆమెని వివస్త్రను చేయడం కారణంగా ఆహ్, అందరిలో అవమానించడం కారణంగా అని చెప్పుకోవచ్చు. అలాగా అలా చేయడం వల్ల కురుక్షేత్రానికే దారితీసింది. ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పుకున్నట్లయితే అమ్మాయిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అలా అమ్మాయిలని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాటి వల్లనే సగం కలియుగంలో ఆహ్, రకరకాలైన బాధలు, రకరకాలైన ఇబ్బందులతో అందరూ ఉంటున్నారు. అంటే అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయా అండి అంటే, ఆహ్, పూర్తిగా కాకపోయినా సగం మాత్రం అదే కారణమండి. ఎందుకంటే ఆహ్, ఒక 90స్ ఆ టైంలో అమ్మాయి పుడుతుంది అని తెలిస్తే అబార్ట్ చేయించేయడము, లేకపోతే హ్మ్, ఒకళ్ళని మించి ఎక్కువగా పెళ్లి చేసుకోవడము, ఇట్లాంటి వాటి వలన ఆహ్, ఎట్లా అంటే వాళ్ళు కార్చే కన్నీటి బొట్లుంటాయి కదా! వాళ్ళు పడే బాధ ఉంటుంది కదా! ఆ పడే బాధకి తాలూకు ఏదైతే ప్రభావం ఉంటుందో, అది ఈ భూమి మీద భారం ఎక్కువైపోయి, మనిషి వినాశనానికి దగ్గరవుతున్నాడండి. అది తెలుసుకోలేక అందరూ పూజలు, పునస్కారాలు చేస్తే సరిపోతుందా అంటే సరిపోదండి. దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. తప్పు ఎవరో చేస్తే మేమెందుకు అనుభవించాలి అంటే, భూమి పైన ఉంటున్నాం కాబట్టి, దాని తాలూకు భారం మనం కూడా మోయాలి కదండీ! ఇప్పుడు కుటుంబంలో ఒక్కళ్ళే కష్టపడి, మిగిలిన వాళ్ళంతా తిని కూర్చునే వాళ్ళే ఉంటే, కష్టం వచ్చినప్పుడో, లేకపోతే ఆ వ్యక్తి తాలూకు సంపాదించే ఒక స్తోమత తగ్గినప్పుడో, కుటుంబం మొత్తం మీద భారం పడుతుంది కదండీ! ఇది కూడా అలాంటిదే. మనం